టీడీపీలో జోగి మంటలు సెగలు పుట్టిస్తున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం రచ్చకు కారణమైంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఈ కార్యక్రమానికి రావడం, టీడీపీ లీడర్లతో కలిసిమెలిసి తిరగడంపై మండిపడుతున్నాయి తెలుగుదేశం శ్రేణులు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్తో చెట్టాపట్టాలేసుకుని ఎలా తిరుగుతారంటూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. కార్యకర్తల ఆగ్రహంతో ఘటనని తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధిష్టానం మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషల వివరణ కోరింది. ఏకంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈ ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళిద్దరూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఆ కార్యక్రమానికి జోగి రమేష్ వస్తారని ఊహించలేదంటున్నారు మంత్రి పార్థసారథి. అతను వస్తాడని తెలిస్తే తాను అసలు వెళ్లేవన్నే కాదంటున్నారు. అయినా ఇది పార్టీ కార్యక్రమం కాదు, గౌడ కులస్తులు ఏర్పాటు చేసిన ప్రోగ్రాం అంటున్నారు పార్థసారథి. అయినా జరిగిన దానికి సారీ చెప్పారు. నేను మాత్రం అది అనుకోకుండా. పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జరిగిన సంఘటన అని చెప్పేసి మనవి చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే నన్ను అభిమానించి హక్కును చేర్చుకున్నారో, నా విజయానికి కృషి చేశారో, వారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అనుకోకుండా జరిగిన సంఘటన, అతను అక్కడికి వస్తాడని ఊహించలేదు. నేను కూడా చాలా ఆలస్యంగా వెళ్ళాను. ఒకవేళ ముందు నేను అక్కడ ఉన్నట్లయితే అతను వస్తాడని తెలిస్తే నేను క్యాన్సిల్ చేయటం ఏదైనా చేసుకునేవాడిని. అక్కడ నేను వెళ్ళేసరికి, ఎందుకంటే నేను ఆలస్యంగా వెళ్ళాను, దాదాపు గంటన్నర ఆలస్యంగా వెళ్ళేసరికి అక్కడ అతను అక్కడ ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఇది అనుకోని సంఘటన. తర్వాత పార్టీ పరంగా నిర్వహించిన కార్యక్రమం కాదు, ఆహ్వానించడం కానీ లేకపోతే అటువంటిది ఏమీ పార్టీ పరంగా జరగలేదు. అది కేవలం గౌడు సంఘీయులందరూ కూడా సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆవిష్కరించడం జరిగింది. అదే తప్పితే పార్టీకి రాజకీయాలకు సంబంధం కూడా లేదు. నన్ను హక్కును చేర్చుకుని నన్ను ఆశీర్వదించి నాకు గౌరవం కల్పించిన నాయకుడు కూడా నేను క్షమాపణ తెలియజేస్తా ఉన్నాను. టీడీపీకి తాను కమిటెడ్ కార్యకర్తనంటూ క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే గౌతు శిరీష. పార్టీ లైన్ని ఎప్పుడూ దాటలేదని చెప్పుకొచ్చారు. గౌతు లచ్చన్న మనవరాలిగా విగ్రహావిష్కరణకు వెళ్ళినట్లు చెప్పారు. అది తెలియక జరిగిన పొరపాటు అంటున్న శిరీష, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానన్నారు. కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా, కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్ళాను. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి, సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు, నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్తో ఎలా వేదికను పంచుకుంటారని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న. దీనిపై ముగ్గురు కలిసి టీడీపీ క్యాడర్కి వివరణ ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ఏదో మేము వెళ్ళింది తప్పు అనేదో కూడా ఏదో కరెక్ట్ కాదు. మీరు ఆ ఊరేగింపు వచ్చినప్పుడన్నా, ఆ ఊరేగింపులో జీప్ ఎక్కినప్పుడన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది, లేదా తర్వాత వేదిక మీదన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది. నానా మాటలని ఆ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళతో మనం ఊరేగింపుల్లో పాల్గొని వేదికలను పంచుకుంటే ఏంటి ఇప్పుడు ఏం మెసేజ్? అలాంటి వ్యక్తులతో మనం పక్కన ఉండడం అనేది కరెక్ట్ కాదు. కార్యకర్తలు చంద్రబాబు గారి ఫ్యామిలీని అభిమానించే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. దీన్ని మీరు ఎలా చేస్తారో ఒకసారి ఆ వేదిక మీద ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఇచ్చుకొని మళ్ళీ ఆ ముగ్గురు ఒకేసారి వేదిక మీద ముందుకు వచ్చి దాని ముందు క్లారిఫికేషన్ ఇవ్వడమే కాకుండా, ఇలాంటి జోగి రమేష్ ఒకవేళ తెలుగుదేశంలోకి వస్తానన్నా, లేదా జనసేనలోకి వస్తానన్నా, లేదా బీజేపీలోకి వస్తానన్నా రాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వందని తెలియజేస్తారు. పార్టీలకు అతీతంగా గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించామంటున్నారు నిర్వాహకుడు శివరామకృష్ణ గౌడ్. ఏ రాజకీయ పార్టీతో దీనికి సంబంధం లేదని వివరణ ఇస్తున్నారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం కాబట్టి రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా
ఆ గౌడ సంఘ నాయకులుగా ఉన్న అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళని అక్కడికి పిలవడం జరిగింది. అలాగే సామాజిక ఉద్యమాల్లో కలిసి వచ్చే కుల సంఘాలను కూడా అక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇది పూర్తిగా రాజకీయాలకు అతీతంగా జరిగిన కార్యక్రమం. దీన్ని రాజకీయాలకి ముడిపెట్టి బురద జల్లే కార్యక్రమాన్ని కొంతమంది చేస్తా ఉన్నారు. ఇది చాలా బాధాకరం. రాజకీయ కోణంలో చూడొద్దని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా ఎవరినైనా మనసు నొప్పించుంటే నూజివీడు గౌడ సంఘం తరపున క్షమాపణలు తెలియజేస్తాం.